బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికా ఇరాన్ యుద్ధంలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాల మధ్య ప్రస్తుతానికి యుద్ధం ముగిసిపోయింది అంటూ కూడా ఒక డీల్ కుదుర్చుకున్నారు. తెరుచుకుంది ఒక్కసారిగా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ జలసంధి. ప్రపంచ దేశాలకు సంబంధించిన నౌకలన్నీ కూడా ఫ్రీగా ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి అవి వెళ్ళవచ్చు అంటూ స్వయంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశాడు సోషల్ మీడియా మాధ్యమంలో. ప్రపంచ దేశాలకు సంబంధించి ఆయన ఉద్దేశిస్తూ అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు ప్రెసిడెంట్ ట్రంప్. అలాగే ప్రపంచ నౌకలన్నింటినీ కూడా ఉద్దేశించి, ప్రపంచ దేశాలకు సంబంధించిన నౌకలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఇంజన్లు స్టార్ట్ చేయండి అంటూ ట్రంప్ పిలుపునిచ్చాడు. 60 రోజుల పాటు మళ్ళీ ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రాబోతుంది. ఖతర్ దేశం మధ్యవర్తిత్వంతో మొత్తానికైతే యుద్ధం 60 రోజుల పాటు ప్రస్తుతానికి దాన్ని విరమించారు. కాల్పుల విరమణ కొనసాగిస్తున్నారు. సో అధికారిక శాంతి ఒప్పందంపై 19న స్విట్జర్లాండ్లో ఇరు దేశాలు అంటే అమెరికా ఇరాన్కి సంబంధించిన ప్రతినిధులు అక్కడ కలుసుకొని సంతకాలు చేస్తారంటూ కూడా పాక్ పిఎం వెల్లడించారు. స్వాగతిస్తున్నాను ఈ 60 రోజుల సీజ్ ఫైర్ని అంటూ పాక్ పిఎం కూడా వెల్లడించడం జరిగింది. మరోపక్కన యుద్ధం ముగింపుతో చమురు సరఫరా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆ ట్వీట్ని రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఒకసారి ఆ ట్వీట్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ద డీల్ విత్ ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈజ్ నౌ కంప్లీట్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఐ హియర్ బై ఫుల్లీ ఆథరైజ్ ద టోల్ ఫ్రీ ఓపెనింగ్ ఆఫ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. సో ఫస్ట్ పాయింట్లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో డీల్ కంప్లీట్ అయిపోయింది, అంటే పూర్తి అయిపోయింది అంటూ మొదటి లైన్లో చెప్పే ప్రయత్నం చేశాడు. రెండో లైన్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇప్పుడు టోల్ ఉండదు, దానికి ఎలాంటి ఛార్జెస్ వర్తించవు. గతంలో మనందరికీ తెలుసు సుమారు ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు ప్రతి షిప్ పైన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ వసూలు చేస్తూ ఉండే. ప్రస్తుతానికి ఆ టోల్ని విధించరు. యథేచ్ఛగా స్వేచ్ఛగా ప్రపంచంలో ఉన్న ఓడలన్నీ కూడా తిరగవచ్చు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ గుండా అంటూ. దాని తర్వాత సైమల్టేనియస్లీ హియర్ విత్ ఆథరైజ్ ద ఇమీడియట్ రిమూవల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ నేవల్ బ్లాకెడ్. ఇరాన్కి సంబంధించిన పోర్ట్స్ని అమెరికా దళాలు బ్లాక్ చేసి ఉన్నాయి గతం నుంచి. వాటన్నిటినీ కూడా ఇమీడియట్గా తొలగించేస్తున్నాము అంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. అలాగే ప్రపంచ దేశాలకి ఆయన పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తాడు. లాస్ట్ లైన్లో మనం చూస్తే కనుక షిప్స్ ఆఫ్ ద వరల్డ్ స్టార్ట్ యువర్ ఇంజన్స్, లెట్ ద ఆయిల్ ఫ్లో. ప్రెసిడెంట్ డొనాల్డ్ జే ట్రంప్. సో మొత్తం మీద ప్రపంచ దేశాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా నిన్న ట్రంప్కి 80 సంవత్సరాల వయసు. నిన్న ఆయన బర్త్డే అవ్వడం, ఆ బర్త్డే రోజే ఈ డీలు కుదరడంపై కూడా అమెరికాకు సంబంధించి మరి ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన మెంబర్స్ అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ట్రంప్ ఆయన పుట్టినరోజే ఈ డీల్ కుదరడానికి కూడా స్వాగతిస్తున్నారు. దీంట్లో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే లెబనాన్తో పాటు ఇరాన్కి సంబంధించిన ప్రాక్సీ కంట్రీస్ ప్రాక్సీ మిలిషియా ఏదైతే ఉందో వాటన్నిటిపైన కూడా సైనిక చర్యలు, అంటే ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడులను కూడా నిలిపివేయాలి. ఆ అంశాలను కూడా దీంట్లో పొందుపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఈ అంగీకారంతో 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి రానుంది. ఈ కాలంలో మరి ఇరు దేశాల మధ్య మరింత శాంతి చర్చలు కూడా నిర్వహించబోతున్నారు. న్యూక్లియర్ డీల్ కూడా జరగబోతుంది. మొత్తంగా ఇరాన్ తన మీద ఉన్న శాంక్షన్స్ని తొలగించాలి. అలాగే బిలియన్స్ ఆఫ్ డాలర్స్, ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ప్రపంచ దేశాల బ్యాంకుల్లో ఎలాగైతే ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయో వాటిపైన కూడా ఆంక్షలు తొలగించాలి అంటూ కూడా ఇరాన్ ప్రధానంగా మొదటి నుంచి ఆ డిమాండ్లను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోపక్కన అమెరికా ప్రధాన డిమాండ్ ఇరాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ అంటే యురేనియంకి సంబంధించిన నిల్వలు ఏవైతే ఉన్నాయో ఆ నిల్వలన్నింటినీ కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి ఇచ్చేయాలి. ఎలాంటి న్యూక్లియర్ ప్రోగ్రామ్ అంటే అణుబాంబుని తయారు చేసే
ప్రయత్నం ఇరాన్ చేయకూడదు అంటూ చేయనంటూ కూడా హామీ ఇవ్వాలి అనేది అమెరికా ముందు నుంచి కోరుతున్న డీల్ అని చెప్పొచ్చు. అయితే ఈ డీల్ తాలూకు మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఖతర్ అనే దేశం ఆ మీడియేషన్ చేసి ఈ ఒప్పందాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఖతర్కి సంబంధించిన ప్రతినిధులు ఇరాన్లోని తెహరాన్కి వెళ్ళి సుమారు 15 గంటల పాటు చర్చలని జరిపారు. ఆ 15 గంటల పాటు చర్చలు జరిపిన తర్వాత ఒక మెమరాండంని ఇరాన్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధులు ఒక మెమరాండంని ఇచ్చే ప్రయత్నం చేశారు. అమెరికా ఇచ్చిన మెమరాండంని ఇరాన్కి సంబంధించిన ప్రతినిధులకి ఈ ఖతర్ దేశానికి సంబంధించిన మీడియేషన్ వ్యక్తులు వాళ్ళు దాని ఇరాన్కి సంబంధించిన ప్రతినిధులకు చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తం మీద శాంతి ఒప్పందం పూర్తయిపోయింది. ఇరాన్ పైన ఆంక్షలను తక్షణమే ఎత్తివేస్తున్నట్లు ట్రంప్ స్వయంగానే ప్రకటించారు. హార్మోజ్ని వెంటనే తెరవాలంటూ కూడా సోషల్ మీడియాలో ఆయన ఒక పోస్టును పెట్టడం జరిగింది. మొత్తం మీద ఈ పోస్టుతో మరి ప్రపంచ దేశాలకి సుమారు 20% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది. ఆ 20% ఆయిల్కి ప్రస్తుతానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు సంబంధించి ప్రపంచ దేశాలతో మరి ముఖ్యంగా భారత్తో ఎంతగానో ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్కి ఇక్కడి నుంచి బాస్మతి రైస్ నుంచి మొదలు పెట్టుకుంటే మీట్ కావచ్చు, అలాగే ఇతర సరుకులు సామాన్లన్నీ కూడా ఇండియా నుంచే పంపిస్తుంటాం. అక్కడి నుంచి ఇండియా ఎక్కువ శాతం ఎల్పిజి, ఎల్ఎన్జి అలాగే ఆయిల్ని దిగుమతి చేస్తూ ఉంటారు. ఆ ఆయిల్ కొరత ఏర్పడి ప్రస్తుతానికి ఈ భారత్లో సుమారు ₹8 పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెరగడం మనం గమనిస్తున్నాం. ఆగస్టు నుంచి ఒక ఆర్థిక సంక్షోభం అనేది ప్రపంచ దేశాలని ముంచేయబోతుంది అంటూ ఒక పక్కన ఎకానమీకి సంబంధించిన అనలిస్టులు చెప్తున్న సమయంలో కొంత ఊరట లభించింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు ధరలు కూడా ఒక్కసారిగా 3.4% చమురు ధరలు కూడా ఒక్కసారిగా తగ్గిపోయాయి. మరి రానున్న రోజుల్లో ఇంధనానికి సంబంధించి ఎలాంటి కొరత కూడా ఉండని పరిస్థితులు మరి చూడబోతున్నామా అంటే వేచి చూడాలి ఖచ్చితంగా. చర్చలు అయితే ప్రస్తుతానికి కుదిరాయి. ఇరాన్తో పాటు ఒక డీల్కి మేము వచ్చాము అంటూ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోపక్కన ఇరాన్ తరఫున ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ మార్గదర్శకత్వంలోనే ఈ డీల్ కుదిరినట్లు కూడా తెలుస్తుంది. చర్చలు విజయవంతం చేసిన ఖతర్కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు కూడా తెలియజేశాయి. మరోపక్క పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు కూడా అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్లో అమెరికా అలాగే ఇరాన్కి సంబంధించిన ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందం పైన సంతకాలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 19న ఒక్కసారి సంతకాలు చేసిన తర్వాత మరి ఇంకా ఒక డీల్ కన్ఫామ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇరు దేశాలకు సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గా కలిసి సంతకాలు చేసుకోలేదు. 19న కలిసి ఆ డీల్ని పూర్తి చేయబోతున్నారు. ట్రంప్ పుట్టినరోజు సమయంలోనే మరి ఈ డీల్ కుదరడం విశేషం అంటూ కూడా అమెరికాకు సంబంధించిన ఫారెన్ మినిస్ట్రీకి సంబంధించి మార్కో రూబియో కూడా ఆయన కూడా మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 3 నెలల యుద్ధం ఇరు దేశాలు అలాగే ఇరు దేశాలతో పాటు పలు దేశాలు అని చెప్పొచ్చు ప్రపంచం మొత్తంగా భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాయి. ఇప్పటిదాకా అమెరికా వైమానిక దాడులు, క్షిపణి దాడులతో ఇరాన్లో పలు సైనిక స్థావరాలు అలాగే అక్కడ ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన అలాగే మౌలిక వసతుల పైన తీవ్రంగా ప్రభావితం చూపించాయి. మరోపక్కన హార్మోజ్లో అమెరికా బ్లాకేడ్ వల్ల ప్రపంచ దేశాలకు జరగాల్సిన ట్రేడ్ ఒక్కసారిగా ఆగిపోయింది. వాణిజ్యం ఒక్కసారిగా ఆగిపోయిందని చెప్పొచ్చు. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు దాడుల కారణంగా అమెరికా సైనిక స్థావరాలు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ఆ స్థావరాలన్నీ కూడా ఆయుధ సంపత్తి అంతా కూడా నాశనం అయిపోయింది. ఇరువైపులా తీవ్ర ఆర్థిక నష్టం కూడా వాటిల్లిందని చెప్పొచ్చు. ప్రతిరోజు సుమారు $5 బిలియన్ ఖర్చు అమెరికాకు వస్తున్న సమయం. మరోపక్కన ఇరాన్కి సంబంధించి ఆయిల్ రిజర్వ్స్, ఇరాన్కి సంబంధించిన పోర్ట్స్ వీటన్నిటిని కూడా అమెరికా ధ్వంసం చేసింది. గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, ఖతర్లో కావచ్చు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ధ్వంసం అయిపోయి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అలాగే ఖతర్ అలాగే గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్స్కి సేఫ్ హ్యావెన్స్, అంటే మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటూ ప్రపంచ దేశాలకు సంబంధించిన
కంపెనీస్కి వాళ్ళు గతంలో బ్రాండ్ చేసుకున్న ఆ ఇమేజ్ కూడా కొంత డ్యామేజ్ అయిందని చెప్పొచ్చు. అలాంటి డ్యామేజ్ని ఇటు గల్ఫ్ కంట్రీస్లో పాటు మరి ముఖ్యంగా ఇరాన్ నష్టపోయింది, అమెరికా నష్టపోయింది, ఇజ్రాయెల్ అండ్ ఎక్కువ మోతాదులో నష్టపోయింది లెబనాన్ అని చెప్పొచ్చు. సుమారు 3,000 నుంచి 4,000 మంది చనిపోయారు, 12 నుంచి 15 లక్షల మంది నిరాశ్రయులు అయిపోయారు, వాళ్ళ ఇళ్లని వదులుకొని వెళ్లాల్సిన పరిస్థితి. సో మొత్తంగా లెబనాన్లో ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇరాన్లో కూడా సుమారు 3,000కు పైగా అక్కడ ప్రజలు చనిపోవడం జరిగింది కొంతమంది. సో మొత్తం మీద ఇరాక్ అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా కొంతమంది చనిపోయారు. ఇజ్రాయెల్కి సంబంధించిన సోల్జర్స్ కూడా కొంతమంది చనిపోయారు. మొత్తంగా చూసుకుంటే సుమారు ఒక 8 నుంచి 9 వేల మంది ప్రజలు ఈ దాడుల్లో చనిపోవడం జరిగింది. అలాగే లక్షలాది మంది నిరాశ్రయులు అయిపోయారు, వాళ్ళ ఇల్లు లేని పరిస్థితి, మౌలిక వసతులు లేని పరిస్థితి, కొన్ని లక్షల కోట్లని ప్రపంచ దేశాలు కూడా నష్టపోవడం జరిగింది. సో మొత్తం మీద యుద్ధానికి ముగింపు పలికాము. ఇంకా ప్రపంచ దేశాలకు సంబంధించిన షిప్స్ అన్నీ కూడా ఇంజన్స్ని స్టార్ట్ చేయండి అంటూ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియా మాధ్యమంలో ట్వీట్ చేశాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? యుద్ధం ముగిసిందనే మీరు భావిస్తున్నారా? ఈ నెల 19న సంతకాలు జరిగే లోపే మళ్ళీ తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ట్రంప్ మాటలని నమ్మొచ్చని మీరు భావిస్తున్నారా? ఇప్పటిదాకా ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటిదాకా మనం ఒకసారి చూస్తే కనుక ట్రంప్ 38 సార్లు యుద్ధం ముగిసింది, ఒక డీల్కి వచ్చేసాము అంటూ ట్రంప్ ఇప్పటిదాకా 38 సార్లు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారని మీరు భావిస్తున్నారు? అమెరికా లాంటి ఒక సూపర్ పవర్ని ఎదుర్కొంది ఇరాన్ కాబట్టి ఇరాన్ గెలిచిందని మీరు భావిస్తున్నారా? ఎప్పటికైనా ఇరాన్ మెడల్ని అమెరికా ఒక సూపర్ పవర్ వంచింది కాబట్టి ఇరాన్ పైన అమెరికా గెలుపొందిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.